హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్లో దాదాపు అన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయినాయి. మరి ముఖ్యంగా హ్యాంగ్సెంగ్ అయితే 3% దాకా నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక ఈరోజు మన మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయినాయి. ఇనిషియల్గా కొంచెం కన్సాలేషన్లో కనపడ్డాయి. అయితే సెకండ్ హాఫ్ నుంచి సెల్లింగ్ అనేది మనం చూసాము. అయితే కన్సాలేషన్లో ఉన్నా కూడా డే అంతా కూడా స్లోగా మార్కెట్స్ కిందకి రావడమే చూసాము. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువైంది. ఓవరాల్గా నిఫ్టీ 15,727 దగ్గర -152 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా 35,274 దగ్గర -500 పాయింట్స్ మైనస్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హై నుంచి బాగా కరెక్ట్ అయినాయి. నిఫ్టీ హై కానీ గమనిస్తే ఈరోజు 15,885 అనమాట. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ హై 35,811. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో బాగా సెల్లింగ్ అనేది ఎక్కువ వచ్చింది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే నిఫ్టీలో అడ్వాన్స్ స్టాక్స్ 508 ఉంటే డిక్లైన్స్ 931 స్టాక్స్ మైనస్లో ఉన్నాయి. ఇక టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఎక్కువగా నిఫ్టీ అని కాదు, ఓవరాల్గా ఐటీ కంపెనీస్ ఈరోజు సెక్టర్ పరంగా బాగున్నాయి. ఇక నిఫ్టీలో టాప్ గెయినర్ టెక్ మహీంద్రా 1.3%, అదేవిధంగా ఐషర్ మోటార్స్ ఒక 0.7%, ఎస్బీఐ లైఫ్ 0.6% గెయిన్స్లో ఉంటే టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ ఇటువంటి స్టాక్స్, హిండాల్కో లాంటివి ఈరోజు టాప్ లోజర్స్గా ఉన్నాయి. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా ఓవరాల్ సెక్టర్ పరంగా కొంత బాగుంది. అంటే ఈరోజు ఐటీ కంపెనీస్ మనకి టీసీఎస్ రిజల్ట్ కూడా ఈరోజు మా మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసింది. అది దాని గురించి మాట్లాడుకుందాం. ఇక కోఫోర్జ్ మాత్రం ఈరోజు టాప్ గెయినర్స్గా ఉంది. తర్వాత టాప్ లూజర్స్లో హింద్పెట్ హెచ్పిసిఎల్ 7% దాకా కరెక్ట్ అయింది. నాన్ ఎఫ్ఎండ్ఓ స్టాక్స్లో కానీ గమనిస్తే టేస్టీ బైట్స్ ఈటబుల్స్ మనకి లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ స్టాక్ గురించి టేస్టీ బైట్ ఈటబుల్స్ అనేది ఈరోజు 13% పెరిగింది. 20,398 దగ్గరికి ఈ స్టాక్ వెళ్ళడం చూసాము. లాస్ట్ వీడియోలో దీని గురించి ఈ స్టాక్ గురించి అంటే ఈ ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటూ దీన్ని కూడా ఇది మంచి స్టాక్ అని చెప్పడం జరిగింది. బట్ ఏదైనప్పుడు కూడా 13% టేస్టీ బైట్ ఈటబుల్స్ పెరగడం చూసాము. ఇక ఫ్యూచర్స్లో పొజిషన్స్ ఏ విధంగా బిల్డ్ అయినాయి? ఫ్యూచర్స్లో ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయినాయండి. మెజారిటీ స్టాక్స్ షార్ట్ బిల్డ్ కావడము ఆర్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ కావడం అనే స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువగా షార్ట్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్ ఈరోజు మెజారిటీ ఫ్యూచర్ స్టాక్స్లో కనపడింది. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు మనం చూసాము. ఇన్ని రోజులు ఒక కన్సాలిడేషన్ అనేది నిఫ్టీలో కొనసాగుతుంది. అంటే హయ్యర్ సైడ్ మనకి 15,900 పైకి వెళ్ళలేకపోతుంది. అదేవిధంగా డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 15,600 బిలో రావటం లేదనమాట. అంటే ఒక 300 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ అనేది లాస్ట్ ఒక 1 మంత్గా మనం చూస్తున్నాము. అయితే నిఫ్టీకి ఇక్కడ నుంచి 15,600 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే క్లోజింగ్ బేసిస్లో 1 or 2 days దాని బిలో ఉంటే అప్పుడు మార్కెట్స్లో ఒక సెల్లింగ్ అనేది రావచ్చు. ఇక హయ్యర్ సైడ్ 15,920, 958 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతం వీడియో చేస్తున్న టయానికి అటు డౌ జోన్స్ దగ్గర -500 పాయింట్స్, మరోవైపు యూరోప్ మార్కెట్స్లో అన్నింటిలో కూడా ఒక 2.3% దాకా సెల్ ఆఫ్ చూస్తున్నాము. మళ్ళీ గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్, తర్వాత కోవిడ్ అనేది అటు యూకే తర్వాత జపాన్లో కూడా మనకి పెరగడం చూస్తున్నాము. అయితే యూఎస్లో కూడా కేసెస్ డెల్టా వేరియంట్ కేసెస్ అనేది ఎక్కువ నమోదు కావడం, దీంతోపాటు డెత్స్ అనేది అటు యూఎస్లో కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ సెంటిమెంట్ని కొంచెం నెగిటివ్ చేసాయి. దీని కారణంగా అటు గ్లోబల్గా సెల్ ఆఫ్ అనేది చూస్తున్నాం. కాబట్టి ఈ గ్లోబల్ సెల్ ఆఫ్ అంటే రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తాను. సో వన్స్ గ్లోబల్ మార్కెట్స్లో ఇదే విధమైన ట్రెండ్ ఉంటే మన మార్కెట్స్ మాత్రం కొంచెం కిందకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్ని రోజులు మన మార్కెట్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే మనం అవుట్ పర్ఫామ్ చేసామంటే గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా మన మార్కెట్స్ న్యూ హైస్ వైపు వెళ్ళడము, ఆ స్టాక్స్లో మెజారిటీ స్టాక్స్ మీడియం స్మాల్ క్యాప్లో మంచి ర్యాలీ అనేది చూసాము. కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాఫిట్స్ని మంచి బాగా పెరిగిపోయి తక్కువ టైంలో అంటే ఒక 1 yearలో త్రిబుల్ అయిపోయిన స్టాక్స్, అటువంటి వాటిలో అంటే 2 రెట్లు 3 రెట్లు పెరిగిన స్టాక్స్, వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్ ఉన్న స్టాక్స్లో కొంచెం ఇక్కడ ప్రాఫిట్ తీసుకోవడం అనేది మంచిది. దీంతోపాటు ఈ స్పెక్యులేటెడ్ స్టాక్స్ జోలికి ఆల్రెడీ వెళ్ళొద్దని చెప్తాను. ఒకవేళ ఎవరన్నా వెళ్ళి ఉండి అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ టైంలో ప్రాఫిట్ తీసుకోవడం అనేది రిస్క్ అనేది కొంచెం ఎక్కువ కనపడుతుంది. మళ్ళీ గ్లోబల్ సెల్ ఆఫ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అటువంటి స్టాక్స్లో ప్రాఫిట్స్ ఉంటే తీసుకోమని చెప్తాను. ఇక మనకి కంటిన్యూగా అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు ఐఆర్బి ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారండి. 50% ప్రాఫిట్లో ఉన్నాను, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు.
చూడండి ఐఆర్బి ఇన్ఫ్రా కానీ గమనిస్తే ఓవరాల్గా ఇన్ఫ్రా కంపెనీస్లో డెట్ ఉన్న కంపెనీ ఇది అండి. అంటే ఇంకా దీనికన్నా డెట్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. దీనికి కూడా బాగా దగ్గరగా 18,000 crores అనేది డెట్ ఉందండి. మనము ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే ఇన్ఫ్రా స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం బాగా డెట్ ఈక్విటీ రేషియో చూసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు లాస్ట్ కొన్ని రోజులుగా అటు డెట్ని తగ్గించుకుంటున్నారా అంటే రోజులంతా ఇన్ ద సెన్స్ లాస్ట్ ఒక 1 year లాస్ట్ 2 to 3 yearsగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. డెట్ తగ్గించుకుంటున్నారా లేదా చూడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారా, డెట్ తగ్గించుకుంటూ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇటువంటి పారామీటర్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఉన్న అన్నింటిలో కూడా ఐఆర్బి ఇన్ఫ్రా అంతా నేనైతే అంత స్ట్రాంగ్ అంటే దీని మీద అంత పాజిటివ్గా అయితే లేను. బికాస్ ఎందుకంటే డెట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో దీనికన్నా మనకి వేరే ఆపర్చునిటీస్ అదే సెక్టర్లో ఉన్నాయి. లైక్ మనం గతంలో కేఎన్ఆర్ చెప్పాము, డబల్ అయిపోయింది మేము చెప్పినప్పటి నుంచి. మన యూట్యూబ్ ఒక 3-4 ఏళ్ళ క్రితం రికమెండ్ చేసాము, అక్కడ నుంచి మల్టీబ్యాగర్ అయింది, అది వేరే విషయం. బట్ ఒక 6-8 months బ్యాక్ ప్రాఫిట్ మాస్టర్ ద్వారా కేఎన్ఆర్ చాలా సందర్భాల్లో రికమెండ్ చేసాము. ఈవెన్ ఇప్పటికి కూడా కేఎన్ఆర్ అనేది కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇప్పుడు కాదు, ఈ రోజుకి కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏవైతే మనం చెప్తున్న స్టాక్స్ ఉంటాయో వాటిని ట్రాక్లో పెట్టుకోండి. అంటే ట్రాక్లో ఉంచుకోవడం అంటే మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాండి. అటువంటి స్టాక్స్లో మనం ఏదైతే చెప్తున్నామో అటువంటి స్టాక్స్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు పొజిషన్స్ తీసుకోండి. ఐఆర్బి ఇన్ఫ్రా కన్నా కేఎన్ఆర్ బెటరు. దానికన్నా కేఎన్ఆర్ తర్వాత పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అని ఉంటుందండి. పిఎన్సి ఇన్ఫ్రా ఇది కూడా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే డెట్ చాలా తక్కువ ఉందండి. ఉన్న అన్ని కంపెనీస్లో డెట్ దగ్గర 3,700 crores మాత్రమే డెట్ ఉంది అనమాట. పిఎన్సి ఇన్ఫ్రా ఇది కూడా మంచి కంపెనీ అండి. దీన్ని కూడా ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇది కూడా 100% పెరిగింది. అంటే లాస్ట్ 1 yearలో 100% పెరిగింది. అయినా కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఎప్పుడు కరెక్షన్స్లో మాత్రమే మీరు తీసుకోండి. ఇంకోటి ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ కూడా హై బీటా స్టాక్స్ అండి. ఇవి మార్కెట్ పడితే బాగా భారీగా పడతాయి అనమాట. అంటే మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్స్ లాంటివి వచ్చి 10%, 15% పడితే ఇవి 20-25%, 30% పడతాయి. అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% పడింది అనుకోండి, ఇవి 20% పడతాయి. అంటే హై బీటా స్టాక్స్ ఆ విధంగా ఉంటాయన్నమాట. మోర్ దెన్ 25% కూడా పడతాయండి. కాబట్టి అవి గమనంలో పెట్టుకొని ఇటు ఏవైతే మనం అనుకుంటున్న స్టాక్స్ వాటిని అబ్జర్వ్ చేస్తూ కరెక్షన్స్లో కొనుక్కోండి. సో ఓవరాల్గా ఐఆర్బి ఇన్ఫ్రాలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత చాలామంది న్యూజెన్ సాఫ్ట్వేర్ అని కాదు, చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి అడుగుతున్నారండి. సో దానికన్నా వెళ్ళే ముందు మనం టీసీఎస్ రిజల్ట్ అనౌన్స్ చేసింది, మనకి రిజల్ట్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా Q1 రిజల్ట్లో భాగంగా టీసీఎస్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. 9,008 crores ప్రాఫిట్ వచ్చిందండి ప్రస్తుతానికి. ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ నేను చెప్తున్నాను. అదేవిధంగా రెవెన్యూస్ పరంగా 45,411 crores అనమాట. అంటే 18.5% రెవెన్యూస్ మనకి రెవెన్యూస్ చూపించింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 18.5%. అంటే ఓవరాల్గా రిజల్ట్ పరంగా ఓకే. అయితే మార్కెట్ అంచనాలకి అనుగుణంగా రాలేదండి రిజల్ట్. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే విధంగా, అంటే ప్రాఫిట్స్లో కానీ చూస్తే ఒక 300 crores పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే 9,350 crores అట్లా ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది అనలిస్టులు. బట్ 9,000 crores మాత్రం వీళ్ళు అనౌన్స్ చేశారు. అటు రెవెన్యూస్ కూడా కొంచెం తగ్గడం జరిగింది. బట్ ఓవరాల్గా రిజల్ట్ మాత్రం బిలో ఎస్టిమేట్స్ అనమాట. అయితే ఇక్కడ మనం ఐటీ కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా కీన్గా మనం చూడాల్సి ఉంటుంది. రిజల్ట్ చూడాలి, తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీ, అంటే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 1 yearలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని కీన్గా అబ్జర్వ్ చేయాలి. అంటే పెద్ద కంపెనీస్ చెప్తారండి, చిన్న కంపెనీస్ చెప్పినా కూడా మనం దాన్ని అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు చెప్పింది మాత్రం ఖచ్చితంగా నమ్మొచ్చండి. అంతేగాని చిన్న కంపెనీస్ చెప్తుంటారు, వాళ్ళు ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టేసి నెక్స్ట్ 1 yearలో 200 crores నుంచి 600 crores టర్నోవర్ పెరిగిపోతుంది ఇటువంటి చెప్తుంటారు. అటువంటి నమ్మకూడదు. బట్ పెద్ద కంపెనీస్ మాత్రం వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది దాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా టీసీఎస్ రిజల్ట్ అయితే బాగా రాలేదు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ టీసీఎస్లో రావచ్చు. ఇక న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి అడుగుతున్నారు. సో న్యూజెన్ సాఫ్ట్వేర్ గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉందండి. లాస్ట్ ఒక 2 yearsలో ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది రెవెన్యూస్. అయితే స్టాక్ కూడా అదేవిధంగా భారీగా పెరిగింది. 200 రూపాయల నుంచి 700 రూపాయలకు వచ్చింది. వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్. అయితే మీరు చూడాల్సింది బిజినెస్ మోడల్స్ చూడాల్సి ఉంటుందండి. సాఫ్ట్వేర్ అన్నంత మాత్రం అన్ని కంపెనీస్ ఒకే బిజినెస్లో ఉండవు, డిఫరెంట్ బిజినెస్లో ఉంటాయి. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కానీ సాఫ్ట్వేర్ ఏదైనా సరే టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్లో మనం క్లీన్గా అబ్జర్వ్ చూడాల్సింది. ప్రతి క్వార్టర్ కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. ఏమాత్రం కొంచెం గ్రోత్ తగ్గితే బిజినెస్లో మార్పులు వస్తే ఇమీడియట్గా స్టాక్ నుంచి ఎగ్జిట్ కావాలి.
బట్ ఏదైనప్పుడు కూడా న్యూజెన్ సాఫ్ట్వేర్ అయితే మంచి కంపెనీ, బట్ ఈ లెవెల్లో అయితే నేను రికమెండ్ చేయను. కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్ రానివ్వండి, కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఇది న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి గతంలో మనం ఈ స్టాక్ గురించి 4 కాదు 5-6 వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కానీ చెప్తానండి. బ్యాంకింగ్లో మనం ఇప్పుడు ఆల్రెడీ పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ని రోజులు కనపరిచాయి. అయితే కొంచెం ఇక్కడ ఇవి ఆగడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం చిన్న బ్యాంకులో అగ్రెసివ్గా కొంచెం ముందుకు వెళ్తున్న బ్యాంక్ అంటూ ఉందంటే ఐడిఎఫ్సి బ్యాంక్ అని చెప్పొచ్చు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. అయితే ఐడిఎఫ్సికి మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. కొంచెం ఎన్పిఎస్ పరంగా, తర్వాత గ్రోత్ పరంగా కూడా చూసుకుంటే అంటే లాస్ట్ 1 ఇయర్లో ఈవెన్ పాండమిక్ టైంలో కూడా అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సస్టైన్ గ్రోత్ అనేది చూపించింది. అన్ని బ్యాంక్స్ ఆ విధంగా చూపించలేకపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ బ్యాంక్ చూపించలేకపోయింది, అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా చూపించలేకపోయింది. కాబట్టి కొనుక్కోవచ్చు, బట్ కరెక్షన్స్లో కొనుక్కోండి. వాల్యుయేషన్స్ పరంగా కూడా అంత మనకేమీ అందుబాటులో లేదండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. దీంతోపాటు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఈక్విటీ చాలా పెద్దదండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ చాలా పెద్ద ఈక్విటీ ఉన్నప్పుడు స్టాక్ భారీగా పెరిగిపోదండి. చాలా స్లోగా లైక్ జిఎంఆర్ ఇన్ఫ్రా కానివ్వండి, తర్వాత సుజలాన్, ఐడిఎఫ్సి ఫస్ట్, ఇవన్నీ కూడా ఈక్విటీ చాలా పెద్దగా ఉంటాయి. చాలా పెద్ద ఈక్విటీస్కి ఫాస్ట్గా పెరిగిపో. అదే మీకు తక్కువ ఈక్విటీ ఉందనుకోండి, అటువంటి స్టాక్స్ బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. మీరు ఎప్పుడు కూడా మల్టీబ్యాగర్స్, చిన్న ఈక్విటీ స్టాక్స్లో మనకి మల్టీబ్యాగర్స్ దొరుకుతాయి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఫాస్ట్గా పెరగడానికి ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఉంటుందండి. ప్రైస్ అనేది ఫాస్ట్గా పెరగడానికి ఉంటుంది. బట్ ఇది ఒక చిన్న పారామీటర్, దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను జస్ట్ ఏంటంటే ఊరికే చెప్తున్నాను అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఐడిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం బాగా ఓపిక ఉండాలి, కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోవాలి. ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఒక 15 to 18% పర్ యానం కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం ఐడిఎఫ్సిని కొనుక్కోవచ్చు. ఆల్రెడీ కొన్న వాళ్ళు మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ.